మీ కాడ ఎక్సెల్ 100 ఉందా? మీ ఎక్సెల్ 100లో బ్రేక్ సిస్టమ్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదా? అయితే ఇది ఓల్డ్ వేక్ వేసుకుంటే సరిపోద్ది కదా. అది కానీ చెక్ చేస్తాను, లోపల జాక్స్ చేంజ్ అయ్యి. అయితే ఇప్పుడు బండికి బ్రేక్ పర్ఫెక్ట్గా పడాలంటే ఏం చేయాలి? అయితే బ్రేకులు పర్ఫెక్ట్గా పడాలంటే చాలా సింపుల్గా చెప్తాను భయ్య. ఏంటది? ఒక స్క్రూ అయితే దీనికి ఆల్టరేషన్ చేయబోతున్నా. ఇక్కడ ఎలా ఆల్టరేషన్ చేయాలి, ఎలా మార్క్ చేసుకోవాలి, ఈ స్క్రూ అక్కడ పెట్టడం వల్ల ఉపయోగం ఏంది, అసలు ఏం జరగద్ది అనేది తెలుసుకున్న తర్వాత మీ బండికి కానీ చేసుకోండి. చాలా చాలా బెనిఫిట్. మీ బండిలో బ్రేకులు పడకపోతుంటాయి కదా, చాలా బెనిఫిట్. అయితే దీనికి సంబంధించిన ఫుల్ వీడియో చూపిస్తే చూసేయండి. ఓకే మీరు చూడండి, ఎక్సెల్ కి కాంబీ బ్రేక్ అనేది వస్తుంది. కాంబీ బ్రేక్ ఉన్న ప్రతి బండికి మనకి బ్రేక్ సిస్టమ్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు. అయితే ఈ బండికి కాంబీ బ్రేక్ తీసి ఓల్డ్ సిస్టమ్ యోక్ సెట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి హెడ్లైట్ ఓపెన్ చేసుకుని హెడ్లైట్ జాక్స్ చెక్ చేశాను. అయితే జాక్స్ అనేది ఓల్డ్ స్విచ్కి లేటెస్ట్ స్విచ్కి చేంజ్ అవుతాయని చెప్పేసి మన నిశాన్లో కృష్ణ గారిని అడిగాను. ఏం కృష్ణ అంటే ఏమైనా జాక్స్ చేంజ్ అవుతాయి అన్నాడు. అయితే ఇప్పుడు దీనికి ఎలా చేయాలి అనేది తర్వాత ఆలోచిస్తే తర్వాత ఓకే ఇక్కడ ఇది మూవ్ కాకుండా చేయాలి. ఇది చూసిరా, ఇప్పుడు ప్రజెంట్ కేబుల్ స్టక్ అయింది కూడా ఓకే, ఇది వెనక్కి రాకూడదు. ఇది వెనక్కి రాకుండా ఉండడం వల్ల బెనిఫిట్ ఏదంటే డైరెక్ట్గా రేర్ బ్రేక్ కేబుల్ మనకి అప్లైకి వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇలా బ్రేక్ కొట్టంగానే ఏమవుద్ది, ఇక్కడ రేర్ బ్రేక్ కేబుల్ అనేది ముందరకు మూవ్ అవుద్ది. చూడండి ఓకేనా. ఇది ముందరకు మూవ్ కావాలంటే ఇది ఇలాగే ఉండింది అనుకో, మనకి మొత్తం రేర్ బ్రేక్ కేబులే అప్లై అవుద్ది. అందుకని మనం ఏం చేస్తామంటే ఈ బండికి ఏదైతే కాంబీ బ్రేక్లో ఉందో ఈ వైర్ పూర్తిగా తీసేస్తాం బండిలో నుంచి. మనకి ఇంక ఈ వైర్తో పని లేదు. అంటే ముందర బ్రేక్ సంబంధించిన బ్రేక్ మనకు అవసరం లేదు. అంటే ముందర బ్రేక్ అంటే వెనక బ్రేక్ కొడితే ముందర బ్రేక్ ఆగదు కదా, దాన్ని పూర్తిగా తీసేద్దాం. అంటే ఈ కేబుల్ మొత్తం తీసేసి ఈ రేర్ బ్రేక్ సంబంధించింది ఉంది కదా, ఇది మూవ్ కాకుండా అంటే ఈ విధంగా రాకుండా మనం చేసుకున్నాం అనుకో, వెనకాల బ్రేక్ డైరెక్ట్గా మనం ఎంత బ్రేక్ కొడితే అంత బ్రేక్కి వెనకాల బ్రేకే వర్క్ చేస్తుంది. కాబట్టి మనకి బ్రేక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకేనా. అందుకని ఏంటంటే ఇప్పుడు దీనికోసం ఆల్టరేషన్ ఏం చేయాలి, అదేవిధంగా ఫ్రంట్ బ్రేక్ కానీ అంత కన్వెంట్గా లేదు. ఎందుకంటే ఈ కేబుల్ ఈ గందరగోళం అంతా ఉండడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా ఫ్రంట్ బ్రేక్ పడడం లేదు, ఇది కాంబీ బ్రేక్ ఉండడం వల్ల రేర్ బ్రేక్ కానీ పడడం లేదు. ఓకేనా. అందుకని నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఈ కేబుల్స్ ఇవన్నీ లాగేసి నేను బ్రేక్లన్నీ కరెక్ట్గా చేసుకునేసి తర్వాత దీనికి ఆల్టరేషన్ ఏం చేయాలి. ఓకే బై చూడండి, కాంబీ బ్రేక్ తీసి నార్మల్ బ్రేక్ సిస్టమ్కి వచ్చేసాను. ఇప్పుడు ఇక్కడ మనం చేయాల్సిన ఆల్టరేషన్ ఏంటి, ఇక్కడ చూడండి. అంటే 50% కాంబీ బ్రేక్ యూస్ చేస్తున్నది, అంటే లెవర్ 50%లోకి వచ్చేస్తుంది. మనం ఎమర్జెన్సీ కొట్టినప్పుడు బండి ఆగదు, అదే దీంట్లో ఉన్న కంప్లైంట్. ఇప్పుడు మన ఈ 50% వేస్ట్ కాకూడదు. అంటే మనకు బ్రేక్ కొట్టంగానే ఎమర్జెన్సీ కొట్టినా సరే 50%లో బ్రేక్ అప్లై అయిపోవాలి. మ్యాక్సిమం 75%లో అప్లై అయిపోవాలి. ఎమర్జెన్సీ కొట్టినా సరే మనం బ్రేక్ ఎక్కువ ఎక్స్పెండ్ చేసినా సరే 50%లో బ్రేక్ అప్లై అయిపోవాలి. అప్పుడు ఈ 50% సేవ్ చేసుకుంటే సరిపోద్ది కదా మనకి. ఇప్పుడు ఈ 50% సేవ్ చేసే విధానం మనం చేయాల్సింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి, దీంట్లో సెంటర్ మార్క్ చేయండి. జస్ట్ వెయిట్, ఒక మార్కర్ తీసుకున్నా మీకు చూపించడానికి. మామూలుగా అయితే మీరు సెంటర్ మార్కింగ్ ఎక్కడ ఉందని చూసుకోండి. ఇదండి ఓకేనా, ఇక్కడ మార్క్ చేశాను. అక్కడ డ్రిల్ వేసుకొని 8M థ్రెడ్ వేసుకోవాలి. మీకు స్పీడ్గా చూపిస్తాను నేను చేసే వర్క్, మీరు కానీ చూస్తానండి. పనిలో పనిగా లివర్ కానీ ఓపెన్ చేస్తాను, లివర్ కానీ అరిగిపోతే లివర్ కానీ చేంజ్ చేసుకుందాం. ఓకేనా. ఓకే మీరు చూడండి, ఇప్పుడు థ్రెడ్ వేసుకున్నాం కదా, థ్రెడ్ వేసుకున్న తర్వాత మన స్క్రూ ఇటుపక్క నుంచి వేసేదానికంటే ఓకేనా ఇటుపక్క వేసామనుకో, మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు ఎప్పుడైనా ఎమర్జెన్సీగా లోపల ఉన్న థ్రెడ్ స్లిప్ అయిపోయింది అనుకో, అప్పుడు డేంజరే కదా. ఓకేనా. అందుకని ఏంటంటే స్క్రూ ఇటుపక్క నుంచి చేయండి. స్క్రూ ఇటుపక్క నుంచి చేయాలంటే మనం ఏం చేయాలి, దీనికి స్క్రూ ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రం మనం కట్ చేసుకోవాలి. ఎంత పెద్ద స్క్రూ పట్టామనుకో లోపల ఎక్కదు కదా. అందుకని మనకి ఎంతవరకు స్క్రూ ఇక్కడ వరకు, అందుకే ఎక్స్ట్రా తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని ఇక్కడ వరకు అయితే కట్ చేసుకున్నాను. అంటే దాదాపు ఒక 5 థ్రెడ్లు లేదా 6 థ్రెడ్లు పెడతాను. ఎక్స్ట్రా అయితే మళ్ళీ కట్ చేసుకుందాం. ఓకేనా, 6 థ్రెడ్లు పెట్టి కట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, స్క్రూ అనేది కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్క్రూ ఏదైతే ఉందో దీనికి ఎక్కించండి. ఓకేనా, ఇక్కడ సైడ్లో తలకాయ తగులుతుంది, కొద్దిగా ఇక్కడ తలకాయ గ్రైండింగ్ పట్టండి. ఓకేనా, లేదనుకుంటే దీనైనా కొద్దిగా ఫైల్ చేయండి. దీన్ని ఫైల్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఫైల్ చేసాం కాబట్టి ఇప్పుడు స్క్రూ అనేది
చూసుకోండి. ఇంకా తలకాయ తగులుతుందంటే తలకాయ కట్ చేసుకోండి, లేకపోతే దీన్నే కట్ చేయండి. ఏం ప్రాబ్లం లేదు. సపోర్ట్ అనేది ఎక్కడ ఉంటుంది దీన్ని, ఓకేనా. లేకపోతే తలకాయ గ్రైండింగ్ పట్టుకోండి. లాస్ట్కి వచ్చిన తర్వాత దీనికి స్ప్రింగ్ వాషర్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చి ఆగింది. మనం ఇటు పక్క నుంచి ఎందుకు వేస్తాం అంటే సపోర్ట్ ఉంటుంది బాగా, అందుకని. ఓకే, ఫుల్ టైట్ చేస్తాను. స్క్రూ బుద్ధి మీరు పొడుగు పెట్టుకున్నారంటే, కావాలంటే మీరు డైరెక్ట్గా థ్రెడ్ లేదనుకో, డ్రిల్ మిషన్ వేసి డైరెక్ట్గా ఒక నట్ వేసి లాక్ చేసినా సరిపోద్ది. స్క్రూ మళ్ళీ వెనక్కి రాదు, బిగించిన తర్వాత స్క్రూ వెనక్కి రాదు ఇంకా, ఓకేనా. ఇక్కడ మీరు నట్ వేసి బిగించుకోవచ్చు. ఎందుకు గలీజ్గా నట్ అని చెప్పేసి నేను ఈ విధంగా ఆలోచించాను. ఓకే, ఇక్కడ వాష్ అయితే లాక్ అయిపోయింది వచ్చి, ఓకేనా. దీనికైతే లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం లివర్ బిగిద్దాం. ఓకే చూడండి, యోక్ అనేది లివర్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ ప్లే ఉందనుకో చేంజ్ చేసుకోండి, ఓకేనా. లివర్ అనేది ఓకే. దీనికి కొద్దిగా ఆయిల్ గ్రీస్ అదే పెట్టుకుందాము. ఇది దీని లోపల పెట్టేటప్పుడు దూరకపోతే దీన్ని కట్ చేసుకోండి ఇక్కడ. ఇంకా స్క్రూతో మనం ఏం చేయకూడదు. అంటే మీరు లావ్ స్క్రూ వేసినా, ఏమన్నా బోల్ట్ వేసినా కొద్దిగా బయటకు ఉన్నా సరే దీన్ని కట్ చేసుకోవాలి ఇంకా. ఓకే, నేను కానీ చూస్తాను కరెక్ట్గా సరిపోయిందా లేదో. నాకు కానీ ఎక్కువే అయింది కొద్దిగా, ఓకేనా. చూడండి దూరడం లేదు. స్క్రూ అనేది బాగా ఎడ్జ్ దాకా వచ్చుంటే, లోపల దాకా వెళ్ళి ఉంటే సరిపోయి ఉంటుంది. మనకి ఈ వాష్ ఆడడం ఉంది కాబట్టి ఫుల్ టైట్ కాల. అందులో ఏంటంటే బాడీ కానీ లోపల క్రాస్ ఉంది, అందుకని మనం దీన్ని గ్రైండింగ్ పట్టుకోవాలి ఇప్పుడు. ఇంకా దీన్ని ఏం కదిలేము మనం, ఓకేనా. ఇప్పుడు దీన్ని గ్రైండింగ్ ఎంత పట్టాలి, ఎగ్జాక్ట్ దీని లోపల సీటింగ్ చేయండి, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇటుపక్క ఇక్కడ లైట్గా చేస్తే మనకు ఆనిపోద్ది దీనికి పోయేసి. భయ్యా ఇవన్నీ ఎందుకు భయ్యా, దీన్ని తీసేస్తే పోద్దు కదా భయ్యా అంటే అలా పని చేయదు భయ్యా, ఓకే. నీ ఎందుకు ఇవన్నీ తీసేస్తే కాదంటే అలా పని చేయదు. సరే, బ్రేక్ కేబుల్ డైరెక్ట్గా తీసుకొచ్చి దీనికి వేయచ్చు, ఈ కేబుల్ తీసుకొచ్చి దీనికి వేయచ్చు కదనుకుంటే మనకి 50% ఇది బ్రేక్ పని చేస్తుంది. కింద కేబుల్ 100% వర్క్ చేస్తుంది. ఇది 50% వేస్ట్ చేస్తుంది కాబట్టి ఈ 50% వేస్ట్ చేయకూడదు, ఇది మూవ్ కాకూడదు అని నేను చేయడం మేడం. లాస్ట్ టైం మీకు ఎస్పీ షేనిక్ కానీ చేస్తాను, బ్యాక్ పంపులో స్క్రూ పెట్టి, ఓకేనా. అప్పుడు కానీ చేస్తాను అంతే, సేమ్ దీంట్లో కానీ అంతే. ఓకే, నేను ర్యాకెట్ తీసుకొని ఇలాగే కొద్దిగా గ్రైండింగ్ పడేస్తాను. దీన్ని టచ్ చేయకూడదు మనం, ఇంకా దీన్ని గ్రైండింగ్ పట్టకూడదు, దీన్ని పట్టుకోవాలి, ఓకే. స్క్రూ లావ్ అయింది కాబట్టి, స్క్రూ కానీ ఈ వాషర్ టైప్ కాకుండా నార్మల్ టైప్ అనుకో సరిపోతుంది, ఓకేనా. చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి మనం. ఓకే బై చూడండి, గ్రైండింగ్ పట్టాము, అదే ర్యాకెట్తో గ్రైండింగ్ పట్టాము. ఇప్పుడు ఒకసారి వేసి చెక్ చేసుకోవాలి. ఓల్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చేసింది ఇక్కడ చూడండి, ఓకేనా. ఇప్పుడు స్క్రూ ఉంది కదా, స్క్రూ వేసి లాక్ చేయడమే. ఓకే, పర్ఫెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఓకేనా, మనం ఇందాక బ్రేక్ ఎలా ఉండిందో అలాగే ఉంది. ఇప్పుడు చూడండి, మ్యాక్సిమం 60% అప్లై అయిపోయింది. మనం ఇంకా ఎమర్జెన్సీ కొట్టినా సరే ఇంకో 30% యూజ్ అవుతుంది. 30% ఇంకా సేఫ్లో ఉంటాం. కారణం మనం బ్రేక్ టైట్ చేసుకోవచ్చు ఇంకా, ఇది ఓకేనా. ఇంకా దీనివల్ల ఏమైనా సైడ్ ప్రాబ్లమ్స్ వస్తాయా అంటే ఇంకేం రాదు. మనం ఇక్కడ వైర్ వేసి కట్టేయడము లేకపోతే ఇంకేమన్నా చేస్తే అప్పుడు ఆ వైర్ కట్ అయిపోవడం అలా జరగచ్చు. ఇలా అయితే ఇంకేం ప్రాబ్లమ్స్ అయితే ఏముండవు. ఓకే, మీకు ఎలా అనిపించింది, పర్ఫెక్ట్ ఉందా లేదా? ఇప్పుడు చూడండి, ఇది మూవ్ అయింది అనుకో 50% అది వచ్చేస్తుంది, ఇంకా 25% ఇది పోద్ది. ఎమర్జెన్సీ కొట్టినప్పుడు బ్రేకులు పడవు. ఓకే ఓకే బై, టోటల్గా మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసిండే. టోటల్గా మీ వీడియో నచ్చినప్పుడు లైక్ నా కామెంట్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియోస్ ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ ముందరకైతే తీసుకుంటే ట్రై చేస్తూ ఉంటాను. మీరైతే సపోర్ట్ చేస్తూ ఉండండి. బై బై.